కార్మికుల ఐక్యత లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. 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 కార్మిక వ్యతిరేకమైనటువంటి మోడీ ప్రభుత్వం వెంటనే కార్మిక వ్యతిరేక 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 మోడీ ప్రభుత్వం వెంటనే లేబర్ కోడ్స్ 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 పెట్టినటువంటి ఏదైతే 4 లేబర్ కోడ్స్ ఉన్నాయో అవి రద్దు చేయాలని ప్రత్యేకించి ఆల్ ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి చేస్తున్నటువంటి ఈ సమ్మె జయప్రదంగా జరుగుతుంది. సుమారుగా 30 కోట్ల మంది ఇవాళ ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా 29 కార్మిక చట్టాలని తీసేసి 4 లేబర్ కోడ్స్గా మార్చి ఎవరైతే ఇవాళ కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలకు అనుగుణంగా ఇవాళ మోడీ ప్రభుత్వం ఇవాళ దరిదాపు నవంబర్ 21 నుంచి ఈ చట్టాన్ని అమలు చేస్తుంది. ఈ చట్టం అమలు చేయడం వల్ల కార్మికులకు రక్షణ లేదు. అలాగే ఎన్నో ఏళ్ళుగా 1886 సంవత్సరంలో చికాగోలో జరిగినటువంటి ఏదైతే 8 గంటల పని విధానం ఉందో ఆ పని విధానాన్ని సాధించుకున్నటువంటి ఏదైతే కార్మిక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి ఈ 8 గంటల పనిదినం ఇవాళ తుంగలోకి దక్కి 10 గంటలుగా మార్చి 12 గంటలుగా చేసి ఓవర్ టైం కూడా తీసుకువేసినటువంటి ఇవాళ ఈ ప్రభుత్వం దరిదాపు మోడీ గారు వచ్చిన తర్వాత 12 లక్షల రూపాయలు కార్పొరేట్ సంస్థల యొక్క వాళ్ళకి ఏదైతే వాళ్ళ బాకీలు ఉన్నాయో బ్యాంకుల లోన్లు ఉన్నాయో అవన్నీ రద్దు చేసినటువంటి ఘనత కూడా ఈ మోడీ ప్రభుత్వానికి దక్కుతుంది. ఇందులో 12 లక్షల రూపాయలు ఏదైతే మాఫీ చేశారో 12 లక్షల కోట్లు 12 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ ఎందుకు చేశారో దాంట్లో కనీసం ఈ కార్మికుడికి ఏదైనా పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఇతరత్ర అలవెన్సులు కానీ ఏదైనా చేసినటువంటి సందర్భం ఉందా అంటే ఒక్కడి కూడా లేదు. కార్పొరేట్ సంస్థలకి తొత్తుగా మారినట్టు ఈ మోడీ ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్స్ని ప్రవేశపెట్టడం ద్వారా కార్పొరేట్ సంస్థలకి వాళ్ళ పూర్తి స్థాయిలో అధికారం పెట్టగలుగుతుంది. అందువల్లనే ఇవాళ రక్షణ కరువైనటువంటి నేపథ్యంలో కార్మికుడు బజారుకు వచ్చి ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దయచేసి మరి కార్మిక సోదరులందరూ కూడా ఈ విషయంలో పూర్తి స్థాయిలో మరి కోఆపరేట్ చేసి జయప్రదం చేస్తున్నటువంటి సందర్భంలో కార్మిక లోకాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్మిక వ్యతిరేకమైనటువంటి ఏదైతే ఈ ప్రవేశపెట్టారో మోడీ ప్రభుత్వం గద్దె దిగిపోవాలనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పేసి ఈ ముఖంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను.